శుభ సాయంత్రం అండి. ఈరోజు మన కవిత శీర్షిక ప్రైవేటు చదువులు. పుస్తకాల సంచులను బడి పిల్లలు మోస్తరు, మోయలేక తల్లడిల్లి వంగి వంగి నడుస్తరు. పుస్తకాల సంచులను బడి పిల్లలు మోస్తరు, మోయలేక తల్లడిల్లి వంగి వంగి నడుస్తరు. అయ్యో చదువు చారెడు బలపాలు దోషడు, అంకెలు రానేడికేమో సంఖ్యల్లో పుస్తకాలు, అంకెలు రానోడికేమో సంఖ్యల్ల పుస్తకాలు, చదువు రానోడికేమో రంగురంగుల పుస్తకాలు. బడికెళ్ళే వయసే లేదు, బండెడు పుస్తకాలెందుకు, బడికెళ్ళే వయసే లేదు, బండెడు పుస్తకాలెందుకు. ఏడేళ్ల పిల్లవాడు ఏదేంటో తెలియనోడు, తండ్రి వేలి విడిచివాడు హాస్టల్లో చేరినాడు. ఏడేళ్ల పిల్లవాడు ఏదేంటో తెలియనోడు, తండ్రి వేలు విడిచివాడు హాస్టల్లో చేర్చినాడు. పెద్దదైన ఆశ కోసం పెడదోవ పట్టినాడు, పెద్దదైన ఆశ కోసం పెడదోవ పట్టినాడు. నాన్న కొని తెచ్చిన సత్తు పెట్టే స్వంతమని, నాన్న కొని తెచ్చిన సత్తు పెట్టే స్వంతమని, అమ్మ చేసి పంపించిన సున్నుండలే ప్రాణమని. పాపం హాస్టలందు అమ్మ ప్రేమ దొరకగలదా, పసిపిల్లలకు హాస్టలందు అమ్మ ప్రేమ దొరకగలదా. ఓ తల్లిదండ్రులారా మీ ప్రేమను పంచలేరా, ఓ తల్లిదండ్రులారా మీ ప్రేమను పంచలేరా. భావి పౌరుల కోసమై మీ పేరాశను చంపలేరా, భావి పౌరుల కోసమై మీ పేరాశను చంపలేరా. పసిమొగ్గలను తుంచవద్దు, మీరు బడి భారము పెంచవద్దు. భావి భవిత నిర్మితకై, భావి భరత నిర్మితకై, వాడి భవిష్యత్తు బాగుకై ప్రభుత్వ బడికి పంపు, వాని భవితను పెంపుడి. ప్రభుత్వ బడికి పంపి వాని భవితను పెంపుడి.